స్టార్ కృష్ణ తెలుగు సినిమా రంగంలో కొత్తతనానికి తెరలేపారు. ఇది చాలామందికి తెలుసు. అయితే ఇది నేను కొత్త తరహాలో చెప్పదలుచుకున్నాను. 1968 సంవత్సరంలో శభాష్ సత్యం అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది. ఇది సైన్స్ ఫిక్షన్ తరహాలో తెలుగులో వచ్చేటువంటి మొట్టమొదటి సినిమా. ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ చేశారు. ఇది హిందీలో మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే అని చెప్పేసి అది తెలుగులోకి అదే కథాంశంతో దాదాపుగా తీసుకున్నారు. కొంత ఇన్సిడెంట్స్ అటు ఇటు మార్చి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రూపొందించినా కూడా ఇది ఆ రోజుల్లో అద్భుతమైన కళాఖండంగానే చెప్పుకోవచ్చు. అసలు ఏంటి కథ అంటే, తన మేనమావ తయారు చేసినటువంటి ఒక ఫార్ములా అది మంచికి ఉపయోగించాలని చెప్పి తీసుకొని ఇన్విజిబుల్ మ్యాన్ అంటే అదృశ్యంగా మారిపోయి నేరస్తుల ఆట కట్టించి తర్వాత దాన్ని విరుగుడు ముందు తీసుకొని మామూలుగా వచ్చేటువంటి శభాష్ సత్యంగా సూపర్ స్టార్ కృష్ణ ఇందులో కనపడతారు. ఇది తర్వాత కాలంలో మహేష్ బాబు నాని అని చెప్పేసి సినిమా వచ్చింది. సేమ్ కథ కాకపోయినా కూడా అదేంటంటే 8 ఏళ్ళ పిల్లాడు కింద మారిపోయి మళ్ళీ పెద్దవాడి కింద ఇలాగా కొద్దిగా మార్పులు చేర్పులు జరిగినా కూడా దాని ఇతివృత్తం మాత్రం శభాష్ సత్యం ఆధారంగానే ఉంటుందని చెప్పక తప్పదు. అలాగే హాలీవుడ్లో కూడా ఇన్విజిబుల్ మ్యాన్ తరహా సినిమాలు చాలా వచ్చాయి. దానికి తొలి పునాది మరి మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే అయితే తెలుగులో మాత్రం శభాష్ సత్యంగానే చెప్పుకోవచ్చు. ఇలాగా తెలుగులో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసినటువంటి ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. ప్రయోగాలు చేశారన్నప్పుడు చాలామంది చాలా చెప్తారు, అల్లూరి సీతారామరాజు ఇవన్నీ చెప్తారు, కానీ ఈ శభాష్ సత్యాన్ని మాత్రం మర్చిపోతారు. ఈసారి మాత్రం దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొలి జేమ్స్ బాండ్ సినిమా ఆయన ఎలా చేశారో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా ఆయన చేశారు. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే సాహసం అనేది సినిమాలు తీయటము, టెక్నాలజీని తీసుకురావటము, వీటన్నిటితో పాటు ఆయన ఫైట్స్ విషయంలో కూడా చాలా సాహసాలు చేశారని చెప్పక తప్పదు. ఎందుకంటే టక్కర దొంగ చక్రం చుక్క ఈ సినిమా నిర్మాణం జరిగేటప్పుడు ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవు. ఒక పులితో ఫైట్ చేసేటువంటి సన్నివేశం వచ్చినప్పుడు ఆయన నిజంగానే పులితో ఫైట్ చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో నిజంగా చేస్తే తప్ప ఆ ఎఫెక్ట్ రాదు. కాకపోతే ఆ పులికి కొంచెం ఈ సెరిటు అనేది లేకుండా కొంచెం తిరగబడేటప్పటికీ ఏమైందంటే ఆయన వీపు మీద చాలా బలమైనటువంటి గాయం తగిలింది. ఆ పంజాదప్పు తగిలి అయినా సరే ఏమాత్రం వెనకంజ వేయకుండా ఆ షాట్ని పూర్తిగా ఉంచారు. అది రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇలాంటి ఫైట్లు జనరల్గా ఎవరూ చేయటానికి సాహసించరు, కానీ కృష్ణ మాత్రం ఆ సాహసం ఆ సినిమాలో చేశారు. టక్కర దొంగ చక్రం చుక్క ఆ సాహసానికి ఒక మచ్చుతనకని చెప్పక తప్పదు. అయితే తెలుగు సినిమా రంగం ఆయన వచ్చేప్పటికి ఎలా ఉండేదంటే, ఓ పక్కనేమో పౌరాణికాలు, ఓ పక్కేమో జానపదాలు, ఓ పక్కనేమో సోషల్ మూవీస్. సో ఇలాంటి తరహాలో ఆయన క్రైమ్ సినిమాల్ని ఒక కొత్త పుంతలు తొక్కిచ్చారని చెప్పి చెప్పక తప్పదు. 1972 సంవత్సరంలో ఇన్స్పెక్టర్ బాజీ అనేటువంటి ఒక సినిమా వచ్చింది. చంద్రకళ హీరోయిన్, కృష్ణరాజు అందులో విలన్గా నటిస్తారు. ఇది కూడా ఒక సస్పెన్స్ తరహా మూవీ. అపరాధ పరిశోధన మీద ఆ టైంలోనే మన తెలుగు సాహిత్య రంగంలో అనేక నవలలు రావటం మొదలుపెట్టాయి. నవలలు అంటే పెద్ద పెద్ద నవల్స్ ఉండేవి కాదండి, చిన్న చిన్న పాకెట్ సైజు నవల్స్ వచ్చేవి. అందులో యుగంధర్ అని, షాడో అని, ఇలాగ మధుబాబు రాసినటువంటి నవల్స్. ఆ రోజుల్లో లెర్నింగ్ లైబ్రరీస్ ఉండేవి. ఆ లెర్నింగ్ లైబ్రరీస్ నుంచి తీసుకొని వాళ్ళు చాలామంది ఆ పుస్తకాలను చదివేవాళ్ళు. వాటి మీద అభిలాష కూడా బాగా పెరిగేది. హిందీలో అలాంటి తరహా సినిమాలు వచ్చేవి. తెలుగులో మాత్రం ఆ వేవ్ని స్టార్ట్ చేసేది మాత్రం సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ స్టార్ట్ చేసినటువంటి ఈ తరహా మూవీస్లో మీకు అవే కళ్ళు ఆ రోజుల్లో ఒక తొలి పునాది పడితే, ఈ ఇన్స్పెక్టర్ భార్య మరింత ముందుకు తీసుకెళ్ళింది. ప్రతి రీలు కూడా ముందుకెళ్లే కొద్దీ కూడా ఆ సస్పెన్స్ తారస్థాయికి తీసుకెళ్ళి ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఏ విధంగా అపరాధ పరిశోధన చేస్తాడు,
అనేటువంటి ఒక కుతూహలం యువతలో ఉండేది. దాన్ని ఆ రోజు సినిమా సెల్యులాయిడ్ మీదకి తీసుకెళ్ళినటువంటి ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. ఆ రోజు యువతని బాగా ఆకట్టుకున్నటువంటి సినిమా ఈ ఇన్స్పెక్టర్ భార్య. ఆ రోజుల్లో ఒక పరిశోధన ఏంటంటే 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల వాళ్ళు ఎవరైనా సరే కృష్ణ సినిమాని ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు. అలాగే చాలామంది యువతలో పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి అందులో ఉద్యోగం చేయాలని కుతూహలం పెరిగి అందులో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పడానికి మనం ఎటువంటి సంశయించవలసిన అవసరం కూడా లేదు. అలాగే ఒక అపరాధ పరిశోధన ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఆయన చేసినటువంటి ఒక మచ్చుతనకు ఏంటంటే 1978 సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి దొంగల వేట. ఇది వినోద్ ఖన్నా నటించినటువంటి ఇన్కార్ అనేటువంటి సినిమా హిందీలో వచ్చింది. దీన్ని రీమేక్ రైట్స్ తీసుకొని వీళ్ళు ఈ సినిమాని తెలుగులో తీశారు, త్రిమూర్తి ఫిల్మ్స్ వాళ్ళు. ఇందులో ఒక విలన్ ఎలా ఉంటాడంటే సత్యనారాయణ నటించారు. చాలా తెలివైనటువంటి వ్యక్తి. హీరో ఎత్తు వేస్తే దానికి పై ఎత్తు వేస్తూ ఉంటాడు. చివరి రీల్ వరకు కూడా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వెళ్ళేటువంటి ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఒక చిన్న బాలుని కిడ్నాప్ చేసినటువంటి ఒక విలన్ను ఆచూకీని ఎలా కనిపెట్టాడు ఒక పోలీస్ ఆఫీసర్గా సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పేసి చాలా ఉత్కంఠభరితంగా తీసినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో చాలామందిని ఆకట్టుకునేలా చేసింది. ముఖ్యంగా 1978 ఈ ప్రాంతంలో సినిమా అనేది క్లైమాక్స్కి వచ్చేప్పటికీ చాలా సాదాసీదాగా ఉండేటువంటి విషయంగా ఉండేది. మహా అయితే క్లైమాక్స్ ఫైట్ మాత్రమే ఉండేది. కానీ కృష్ణ మాత్రం ఒక బంగారు బాబు అక్కినేని నాగేశ్వరరావు సినిమా మినహాయించి ఒక భారీతనాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మాత్రం కృష్ణే. ఎందుకంటే ఆయన సినిమాల్లో దాదాపుగా చాలా సినిమాలు కనుక చూసుకుంటే హెలికాప్టర్ని వాడటం జరిగేది. హెలికాప్టర్ అంటే ఆ రోజుల్లో ఒక రెంటలే కాదండి. ఆ రోజు హెలికాప్టర్ తీసుకోవాలంటే డబ్బు కట్టడం ఒకటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి, చాలా అనుమతులు తీసుకోవాలి. అలాంటి అనుమతులు తీసుకొని చాలా సినిమా క్లైమాక్స్ల్లో ఆయన హెలికాప్టర్ని వాడటం జరిగింది. హెలికాప్టర్ నుంచి తీసేటువంటి దృశ్యాలు ఆ రోజు తెలుగు క్లైమాక్స్కి ఒక భారీతనాన్ని తీసుకొచ్చి తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళే ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. అయితే ఆయన నటించినటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్ లాంటి సినిమాలు యూట్యూబ్లో కనుక చూస్తే క్వాలిటీ సరిగా లేవని చెప్పి మనకి అర్థమవుతుంది. చాలామంది అభిమానులు కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఈ నిర్మాతలు లేకపోతే ఆ సినిమా తీసినటువంటి వాళ్ళు వాళ్ళ వారసులు వాళ్ళ సినిమాల్ని క్వాలిటీతో డిజిటలైజేషన్ చేసుకొని హెరిటేజ్ కల్చర్ అంటే ఆయన సినిమాల్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. కాబట్టి హై క్వాలిటీతో వాటినన్నింటినీ కూడా డిజిటలైజేషన్ కనుక చేసుకుంటే అవి భావితరాల వల్ల కూడా మన తెలుగు సంస్కృతి, మన తెలుగు సినిమాలు హుందాతనం, మనం అంతర్జాతీయ స్థాయిలో మన ఆ రోజుల్లో నిర్మించినటువంటి సినిమాలు మనం గౌరవించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రోజుల్లోనే తెలుగు సినిమాని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లిన సూపర్ స్టార్ కృష్ణ సినిమాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వీటి మీద మీ విలువైన అభిప్రాయాలు మాకు తెలియచేయండి. ఈ వీడియోస్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.